వసంత, ఇది కళా నిజమా? కళ కాదు మిత్రమా, నిజమే. ఇది యువరాజా జరిగిన సంగతి. పాపాత్ముడు మిమ్మల్ని కూడా ఇలా శిక్షించాడనమాట. వాడి పాపం నేటితో పండింది. వెంటనే వెళ్ళి వాడిని అంతం. ఆవేశపడకు యువరాజా. మంత్రశక్తులు కలిగిన వాడితో ముఖాముఖి ఎదిరించి జయించలేదు. అందుకని చేత కాదని చేతులు కట్టుకుని కూర్చోమంటారా? కాదు, తెలివిగా అతని నిజస్వరూపం తెలుసుకోవాలి. ప్రతి అమావాస్య రోజున ఆకాశం నుంచి ఎగిరి వచ్చే ఆ పళ్ళాలు బిడ్డల్ని ఎక్కడికి తీసుకుపోతున్నాయో ముందు అది తెలుసుకోండి.
మాంత్రికుడు బ్రహ్మచారి రూపంతో వచ్చి మామగారి శరీరంలో ప్రవేశించింది వీడే అయి ఉంటాడు. చిత్తం గురుదేవా. ఇక మిగిలిందల్లా ఒకే ఒక బాల పుష్పం. మీరా మీ అంతం చూస్తాను. రాళ్ళు వచ్చి నాకు రా పరిగెత్తలు దిగు పరిగెత్తు పోదాం. ఓహో, మరీతముని నన్ను దాటకుండా శాసించిన ఏటినే దాటడానికి ప్రయత్నిస్తున్నారు. అర్భకులారా, ఈ ఏటి నీటిని తాకకముందే మీరిరువురు తావేరు శరీరాలతో అలమటించండి. ఒకడు ఏటిని దాటి తప్పించుకున్నాడు. జయశేఖర, ఇక నీ జీవిత పర్యంతం ఈ వికృత రూపంతో పరిభ్రమించు. జయశేఖర, 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 ఇలాగైపోయావేంటయ్యా? ఇది నా తలరాత వసంత, తలరాత. పాపాత్ముడు నేను ఇలా చేస్తాడని కళ్ళనైనా ఊహించలేదు. ఇక నా జన్మంతా ఇలా తాబేల రూపంలో ఉండిపోతుందేనా? జయశేఖర, ఇక్కడ ఉంటే ఆ దుర్మార్గుడికి ఏమైనా చేయొచ్చు. జయశేఖర, అక్కడేదో ఆశ్రమం ఉంది, వెంటనే పద.